Yeah, bring you up. Yeah, come on. మీరు కానీ ఇప్పటిదాకా ఎస్కే హ్యాష్‌ట్యాగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సో ఇక్కడ చూస్తారా మొబైల్లో మనకి సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. సో దాని పక్కనే మీకు గంట వస్తుంది క్లిక్ చేయగానే. సో ఇక్కడ బెల్ ఉంది చూసారా గంట, సో దాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా. సో మీకు గ్యారంటీ నోటిఫికేషన్ లభిస్తుంది. హలో హాయ్, ఎస్కే హ్యాష్‌ట్యాగ్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు చేస్తున్న వీడియో వచ్చి ఇన్ఫినిక్స్ నోట్ 4 అన్నమాట. సో నేను వచ్చి ఇన్ఫినిక్స్ హాట్ 4 Pro పైన వీడియో చేస్తాను. సో నేను ఆ వీడియోలో చెప్పాను ఈరోజు తెస్తానని. సో వీడియో ఈరోజు వస్తుంది ఇన్ఫినిక్స్ నోట్ 4. సో మీరు ఇన్ఫినిక్స్ హాట్ 4 Pro వీడియో చూడకపోయింటే పైన కార్డ్స్లో లింక్ ఉంటుంది, అక్కడ చూడండి. లేదా లాస్ట్లో వీడియో లాస్ట్ ఎండింగ్లో మీకు లింక్స్ కనిపిస్తాయి. సో ఆ వీడియోస్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వీడియోస్ని చూడొచ్చు అన్నమాట. సో అంతకుముందు మీరు ఎస్కే హ్యాష్‌ట్యాగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూసారా, 457 సబ్స్క్రైబర్స్ అని ఉన్నారు. సో దాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతారు. సో దాని పక్కన ఒక గంట కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు గ్యారంటీ నోటిఫికేషన్ లభిస్తుంది. సో గంటని పక్కన క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ గ్యారంటీ మీకు రావాలంటే కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇన్ఫినిక్స్ నోట్ 4, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఈరోజు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మళ్ళీ ఇంటర్ఫేస్ మారిపోయింది చూసారా. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకో తెలీదు. ఓకే, ఇక వీడియోలోకి వచ్చేద్దాం. సో ఇన్ఫినిక్స్ నోట్ 4 ఈరోజు స్టాక్లోకి వచ్చింది, అంటే 12 గంటలకి. సో వచ్చి రాగానే స్టాక్ మొత్తం అయిపోయింది, అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తుంది ఇక్కడ చూసారా. సో మనకి అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ సేల్ ఎప్పుడు అనేది మనకు తెలీదు. సో 23 ఆగస్ట్ 2017 కాబట్టి సో నెక్స్ట్ సేల్ ఈ 1 వీక్లోనే ఉండొచ్చు. సో చెక్ చేస్తూ ఉండండి, మీకు సేల్ లభిస్తుంది. సో ఇక ఇన్ఫినిక్స్ నోట్ 4 గురించి మనం చూద్దాం డీటెయిల్స్. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో ఇన్ఫినిక్స్ నోట్ 4 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా లభిస్తున్నాయి. సో దీంట్లో మనకి 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది, 1080 పిక్సెల్ది. సో దీంతో పాటు దీంట్లో మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. సో వీటితో పాటు దీంట్లో మనకి 3GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ప్లస్ దీన్ని మనం ఎక్స్పాండబుల్ అప్ టు 128GB వరకు చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా లభిస్తుంది విత్ ఫ్లాష్తో, ప్లస్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లభిస్తుంది ఫ్లాష్తో. సో ముందు కూడా దీనికి ఫ్లాష్ ఉంది. సో వీటితో పాటు దీంట్లో మనకి బ్యాటరీ వచ్చి 4300 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇన్ఫినిక్స్ హాట్ 4 కన్నా 300 mAh బ్యాటరీ కొద్దిగా ఎక్కువ. సో ఇందులో పెద్ద బ్యాటరీ లభిస్తుంది, 4300 mAh బ్యాటరీ. సో దీంట్లో మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ MT6753 లభిస్తుంది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 1.3 GHz పైన పనిచేస్తుంది. ప్లస్ దీంట్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ నౌగట్ లభిస్తుంది. సో ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 దీంట్లో మనకి లభిస్తుంది. సో డ్వెల్ సిమ్ దీంట్లో మనం వేసుకోవచ్చు, ప్లస్ మెమరీ కార్డ్ని కూడా మనం వేసుకోవచ్చు. సో మొత్తం 3 స్లాట్లు దీంట్లో ఉన్నాయి. సో 3 వితౌట్ ఎనీ ఇష్యూ వేసుకోవచ్చు. సో దీంట్లో హైబ్రిడ్ లాంటి తలనొప్పులు లేవు, సో హైబ్రిడ్ సిమ్ లాంటిది లేదన్నమాట. సో మొత్తం 3 వేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది వెనకాల. సో ఇవన్నీ మాత్రం దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇక సెన్సార్స్ విషయానికి వస్తే దీంట్లో మీకు చాలా సెన్సార్స్ లభిస్తాయి. వచ్చి ఒక దీంట్లో సెన్సార్స్ మనకి జీ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపస్ సెన్సార్ అండ్ గైరోస్కోప్ కూడా లభిస్తుంది. సో గైరోస్కోప్ అండ్ హాల్ సెన్సార్. సో మొత్తం దీంట్లో మీకు గైరోస్కోప్ కూడా లభిస్తుంది కాబట్టి మీరు VR ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో VR ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉంది మీకు. సో వీటితో పాటు ఇది పూర్తిగా 4G వివో LTE స్మార్ట్ ఫోన్. సో 4Gని 3Gని 2G అన్నిటిని సపోర్ట్ చేస్తుంది, అన్ని బ్యాండ్స్ని. సో వీటితో పాటు దీంట్లో మనకి OTG సపోర్ట్ కూడా ఉంది. సో OTGని కూడా మీరు యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకో విషయం, దీంట్లో 2 వైపులా ఫ్లాషెస్ ఉన్నాయి కెమెరాస్కి, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో 2 వైపులా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్లాష్. సో దీంట్లో మీకు వీడియో కాలింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది, అంటే మీరు ఫోన్తోనే వీడియో కాల్ చేయొచ్చు, అది కూడా ఉంది. ప్లస్ దీంట్లో మల్టీ టచ్ ఆప్షన్ ఉంది. సో వీటిలో మనకి GPU వచ్చి మాలీ T720 ఇచ్చారు. సో ఇది ఒక GPU అన్నమాట దీంట్లో వచ్చింది. సో ఓవరాల్గా మనకి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో దట్స్ ఇట్.
సో ఇన్ఫినిక్స్ నోట్ 4లో మనకి ప్రోస్ కాన్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో చాలా వరకు దీంట్లో మనకి ప్రోసే కనిపిస్తున్నాయి. సో కాన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ప్రోస్ చూద్దాం. సో ప్రోస్ విషయానికి వస్తే దీంట్లో మనకి 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది. సో ఇది ప్రో అవుతుంది. సో దీంతో పాటు దీంట్లో మనకి 4300 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది కూడా ప్రో అవుతుంది. సో ఒక కెమెరాస్ అయితే 13 and 8 మెగాపిక్సెల్ లభిస్తుంది. సో ఇది కూడా ప్రో అవుతుంది. సో దీంట్లో మనకి ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ లభిస్తుంది 7.0 నౌగట్. సో ఇది కూడా ప్రో అవుతుంది. సో దీంట్లో మనకి ఫ్లాషెస్ కూడా 2 లభిస్తున్నాయంటే ముందర వెనకాల 2 వైపులా లభిస్తున్నాయి కాబట్టి ఇది కూడా ప్రో అవుతుంది. సో దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో ఇది కూడా ప్రో అవుతుంది. సో దీంట్లో మనకి డ్వెల్ సిమ్ ప్లస్ మెమొరీ కార్డ్, సో మొత్తం 3 వేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా ఒక రకంగా ప్రో అవుతుంది. సో చాలా ఫోన్స్లో మనకి హైబ్రిడ్ వస్తుంది కాబట్టి దీంట్లో లేదా హైబ్రిడ్ తలనొప్పి. సో జస్ట్ 3 వేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం, సో వితౌట్ ఎనీ ఇష్యూ. సో ఈ 3 కూడా మనకి ప్రో అవుతాయి. సో ఇక కాన్స్ విషయానికి వస్తే నాకు ఈ ప్రాసెసర్ అయితే పెద్దగా కాన్ అనిపించడం లేదు. ఎందుకంటే ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, మీడియాటెక్కే, బట్ ఆక్టోకోర్ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అనిపిస్తుంది. సో దీన్ని కూడా మనం మైనస్ చేయలేం. సో ప్రో కిందగా వస్తుంది. ఇది కూడా నాకైతే చాలా వరకు ప్రోసే కనిపిస్తున్నాయి. సో కాన్స్ అయితే ఎక్కడ కనిపించడం లేదు, అంటే మైనస్ పాయింట్స్. సో మీకు ఏమైనా మైనస్ దీంట్లో కనిపిస్తే మీరు కామెంట్స్లో రాయొచ్చు. సో వీటితో పాటు ఇంకో ప్రో వచ్చి దీంట్లో మనకి ఫుల్ మెటల్ బాడీ లభిస్తుంది కాబట్టి ఫోన్ మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. సో ఇదన్నమాట ప్రోస్ కాన్స్. సో దీంట్లో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఆఫర్స్. సో ఈ ఫోన్ని మీరు కొంటే చాలా ఆఫర్స్ మీకు లభిస్తాయి. అంటే హాట్స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ మీకు 2 months లభిస్తుంది. సో వీటితో పాటు దీంట్లో మరిన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ లాంటివి కూడా దీంట్లో ఉన్నాయి మీకు. బట్ ఈరోజు సేల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సేల్లో ఈ ఆఫర్స్ ఉంటాయో లేదో మనకు తెలియదు. సో ఉంటే మీరు నెక్స్ట్ సేల్లో చూసి కొనుక్కోవచ్చు, లేదంటే నార్మల్గా కొనుక్కోవచ్చు అన్నమాట. సో ఇక నా ఒపీనియన్స్ విషయానికి వద్దాం. సో నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఇది ఒక పూర్తిగా ఒక కిల్లర్ ఫోన్ అంటాను నేను. పూర్తిగా ఒక మంచి బడ్జెట్ ఫోన్. సో అన్ని రకాల స్పెసిఫికేషన్స్ దీంట్లో మీకు లభిస్తున్నాయి. సో చాలా తక్కువ రేట్కే. సో 3GB ర్యామ్ కానివ్వండి, 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి స్క్రీన్ కానివ్వండి. సో ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఫుల్ హెచ్డి స్క్రీన్ కూడా లభిస్తుంది అనమాట. సో ఇంతకుముందు మనకి యూరేకా బ్లాక్లో సేమ్ స్పెసిఫికేషన్స్ లభించాయి. సో ఆ ఫోన్ తర్వాత ఈ ఫోన్ సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. సో చాలా బాగుంది. సో చూడడానికి అన్ని రకాలుగా మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ లభిస్తున్నాయి. సో లేటెస్ట్ వర్షన్ ఉంది, 4300 mAh బ్యాటరీ ఉంది. సో బ్యాటరీ కూడా భయపడాల్సిన పని లేదు. సో మంచి బ్యాటరీ కూడా ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫ్లాషెస్ ఇచ్చారు. సో చాలా ఉన్నాయి దీంట్లో మీకు. యాక్చువల్లీ ఆఫ్లైన్ మార్కెట్లో ఇట్లాంటి ఫోన్ మీకు దొరకదన్నమాట. సో ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుంది. సో చాలా మంచి ఫోన్, నాకైతే చాలా బాగా నచ్చింది. రెడ్మీ నోట్ 4కి ఇది ఒక రకంగా పోటీ అనుకోవచ్చు. ఎందుకంటే రెడ్మీ నోట్ 4లో కూడా సేమ్ స్పెసిఫికేషన్ మీకు లభిస్తున్నాయి. బట్ దాంట్లో స్నాప్డ్రాగన్ ఉంది ప్రాసెసర్, దీంట్లో వచ్చి మీడియాటెక్, అంతే డిఫరెంట్. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది. డిజైన్ వైజ్ కూడా చూసుకుంటే మనకి ఇది చూడడానికి రెడ్మీ నోట్ 4 లాగా కనిపిస్తుంది. సో బట్ దాంట్లో మీకు హైబ్రిడ్ ఉంది, దీంట్లో లేదు. బట్ రెండింటిని కంపేర్ చేయడం అంత బెటర్ కాదనిపిస్తుంది. బట్ చూసుకుంటే స్పెసిఫికేషన్ వైజ్గా మీకు తక్కువ ప్రైస్కే ఈ ఫోన్ ఇస్తున్నారు. సో రెడ్మీ నోట్ 4 ఆప్షన్స్ అన్నీ మీకు దీంట్లో లభిస్తున్నాయి. ఈవెన్ దీంట్లో గైరోస్కోప్ కూడా ఉంది, విఆర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్లస్ దీంట్లో అతి ప్లస్ పాయింట్ ఏంటంటే 3 వేసుకోవచ్చు అనమాట. అంటే 2 సిమ్స్ అండ్ మెమొరీ కార్డ్. సో 3 వేసుకోవచ్చు, అది ప్లస్ పాయింట్ అవుతుంది దీనికి. సో కొత్త కంపెనీ అయినా కూడా మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఇచ్చాయి. నేను నోకియా ఫోన్ నుంచి ఆశించింది ఇటువంటి స్పెసిఫికేషన్స్, బట్ నోకియా మనకి ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు. సో ఈ స్పెసిఫికేషన్ మనకి 16,000 రూపీస్కి ఇస్తుంది. సో చూసుకుంటే ఓవరాల్గా మీకు రెడ్మీ నోట్ 4 కొనడం ఇష్టం లేకపోతే ఒక మంచి ఆప్షన్ ఈ ఫోన్. సో దానికన్నా తక్కువ ప్రైస్కే మీకు ఈ ఫోన్ లభిస్తుంది. సో ఇన్ఫినిక్స్ నోట్ 4, సో పేరు కూడా చాలా వరకు మ్యాచ్ అవుతుంది. సో కొనుక్కోవచ్చు అనమాట. సో కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు ఈ ఫోన్ని, ఎందుకంటే అంత బాగుంది స్పెసిఫికేషన్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్. సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది ఈ ఫోన్ది. సో స్పెసిఫికేషన్స్ అన్నీ బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. సో 9,000కి ఇంతకన్నా ఎవరు ఏది ఇవ్వరు. సో చాలా మంచి క్వాలిటీ ఫోన్. సో రెడ్మీ నోట్ 4కి ఆప్షన్, అంటే రెడ్మీ నోట్ 4 ఇష్టం లేకపోతే ఇది కొనుక్కోవచ్చు. సో ఇది వద్దనుకుంటే మీరు యూరేకా బ్లాక్ కూడా కొనవచ్చు, అది కూడా సేమ్ స్పెసిఫికేషన్తో వస్తుంది. ప్లస్ దాంట్లో మీకు 4GB ర్యామ్ లభిస్తుంది.
దీంట్లో 3GB ర్యామ్ లభిస్తుంది. సో ఓవరాల్గా చాలా మంచి ఫోన్, ఒక బడ్జెట్ కిల్లర్ ఫోన్ అంటాను నేను దీన్ని. సో కొనుక్కోవాలంటే కొనుక్కోండి, కింద లింక్స్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి చూసి కొనుక్కోండి. ఓకే, సో దట్స్ ఇట్ నా ఒపీనియన్స్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి SKH Tech తెలుగు ఛానల్ని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. సో 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను ఛానల్. సో త్వరలో 500 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా పేరు SK హుస్సేన్, SKH Tech తెలుగు ఛానల్ నుంచి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్, సీ యూ అండ్ సైనింగ్ ఆఫ్.